హలో ఆల్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. శ్రీరామనవమి సందర్భంగా పెద్ద గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, ఫస్ట్ షాట్ అని చెప్పేసి. సో అదైతే చాలా బాగుంది. అండ్ రామ్ చరణ్ గారు ఒక మాస్ కంబ్యాక్లా అని చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ రంగస్థలం రామ్ చరణ్ గారిని ఇంత మాస్ లెవెల్లో చూడబోతున్నాం అని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ పర్టికులర్గా ఆ గ్లిమ్స్లో ఉన్న లాస్ట్ షాట్ అయితే వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. సో ఒక గేమ్ చేంజర్ లాంటి ఫిలిం తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న సినిమా ఇది. గేమ్ చేంజర్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి అదే రేంజ్లో ఉన్నాయి. చాలా గట్టి కొడుతున్నాం ఈసారి అని చెప్పి ఫ్యాన్స్ అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే బుచ్చిబాబు ఏదైతే ఉందో షూట్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. బికాస్ దీనికి అంత గ్రాఫిక్స్ వర్క్స్ ఏమి ఉండవు. అండ్ డెఫినెట్గా సినిమాని నెక్స్ట్ ఇయర్ March 27th రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయడానికి అయితే కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ ఆ గ్లిమ్స్ లో అదైతే మెన్షన్ చేసి ఉన్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా రిలీజ్ కి ముందే ఆల్రెడీ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఆ రికార్డ్ ఏంటంటే మోస్ట్ వ్యూడ్ గ్లిమ్స్ ఇన్ ద యూట్యూబ్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు ఈ సినిమాకి వచ్చినన్ని వ్యూస్ ఏ ఇండియన్ సినిమాలో ఏ సినిమా టీజర్ కానీ గ్లిమ్స్ కానీ రాలేదంట. సో నేను ఇప్పుడు ఆ టాప్ 5 ఫిల్మ్స్ ఏంటో అని నేను మీకు చెప్తున్నాను. అండ్ ఆన్ స్క్రీన్ లో డిస్ప్లే చేస్తా, చూడండి. ఫస్ట్ థింగ్, పెద్ది వచ్చేసి 36.15 మిలియన్ వ్యూస్ టాప్లో ఉంది. అండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది పెద్ది వచ్చి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్ నటించిన టాక్సిక్ 36 మిలియన్ వ్యూస్తో అది నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అండ్ వేర్ ఇస్ ద పుష్ప హిందీ వెర్షన్కి 27.67 మిలియన్ వ్యూస్తో థర్డ్ ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన దేవరా సినిమా 26.17 మిలియన్తో ఫోర్త్ ప్లేస్. అండ్ గుంటూరు కారం మహేష్ బాబు గారు చేసిన 20.98 మిలియన్ వ్యూస్. సో మనకైతే అర్థమవుతుంది జనరల్గా పెద్ద హైప్ అనేది ఏ లెవెల్లో ఉండబోతుందని మనకు అర్థమైంది. ఎందుకంటే జనాలు అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. అండ్ బికాస్ ఆఫ్ ద కాంబినేషన్, అండ్ ఉప్పెన లాంటి ఒక 100 crore ఫిల్మ్ చేసిన వన్ సినిమా చేశాడు అంతే, జస్ట్ ఒకే ఒక్క సినిమా చేశాడు. అలాంటి ఒక డైరెక్టర్, అండ్ దట్టు రామ్ చరణ్ గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ గారికి కావచ్చు, మెగా ఫ్యామిలీకి కావచ్చు, ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నాడంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పేసి జనాల్లో అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ డెఫినెట్గా ఆ టీజర్తో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో, ట్రైలర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అదే రేంజ్లో ఉండబోతున్నాయని మనకైతే అనిపిస్తుంది. డెఫినెట్గా పెద్ద ఒక మంచి సినిమా అండ్ రామ్ చరణ్ గారి కెరియర్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ పెద్ది.